అద్భుతంగా కొనసాగుతుంది అని దీనిలో ప్రచురించడం జరిగింది. అది మనకు కూడా తెలుసు. ఇక అదేవిధంగా రాహుల్ ఖర్గేలతో శశి థరూర్ భేటీ, మేమంతా ఒక్కటే అంటూ శశి థరూర్ క్లారిటీ. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తల మధ్య సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన థరూర్, అంతా బాగుంది, పార్టీ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒకే మాటపై ఉన్నాం, కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ కీలక సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగింది. సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఇందులో రాహుల్ ఖర్గేలతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తమ మధ్య ఉన్న మనస్పర్ధలు, కేరళ రాజకీయ పార్టీ వ్యూహాలపై వారు కూలంకుషంగా చర్చించారు. మా ఇద్దరు అగ్రనేతలతో చర్చలు జరిపాను. సమావేశంలో చాలా నిర్మాణాత్మక, సానుకూలంగా జరిగిందని శశి థరూర్ మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది. మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, మేము ఒక మంచి అండర్స్టాండింగ్లో వెళ్తున్నామని చెప్పి శశి థరూర్ అయితే పునరుద్ఘాటించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్కు బిగ్ షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తామని సిట్ నోటీసులు, నందినగర్లోని ఇంట్లో నోటీసులు అందించిన అధికారులు. కానీ ఇప్పుడు బిజీ, మరొక రోజు ఎర్రవల్లికి రండిని సిట్కు కేసీఆర్ రిప్లై ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అది ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతుంది. మరి ఇప్పుడే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును విచారించగా తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. గురువారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసు రీత్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోట విచారిస్తామని కేసీఆర్కి తెలిపారు. మరి కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంకొక రోజు ఎర్రవల్లి రండి అని కేసీఆర్ లేఖ రాయటం జరిగిందని కూడా ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని కోరినప్పటికీ కూడా సిట్ నోటీసులు కేసీఆర్ రిప్లై పంపారు. శుక్రవారం విచారణ రాలేనని పోలీసులకు తెలిపారు. తాను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 160 సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలని నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లికే పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు. మరి ఈ రకంగా కోరటం, ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్న నేపథ్యంలో దానికి నామినేషన్ల పర్వం చివరి తేదీ కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్పి కేసీఆర్ చెప్పారు. మరొకసారి మీరు ఎర్రవల్లికైతే రండి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తాను, కంపల్సరీగా సిట్ అధికారులకు సహకరిస్తాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్కు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ గుర్తింపు. గతేడాది వర్షాకాలంలో తనిఖీల్లో ప్రాజెక్టు లోపాలు గుర్తింపు. దేశంలోని 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ఒకటిగా మరి మనకైతే తెలుస్తుంది అని కూడా ప్రచురించారు. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ దీన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 1 డ్యాంగా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతరం తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లుగా తేలింది. మరి వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులో మేడిగడ్డ ఒకటని కేంద్రం తెలిపింది. మేడిగడ్డ విషయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్రానికి అయితే సూచించింది. ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి సంబంధించిన విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని కేంద్రం అయితే పేర్కొంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే పిల్లర్ కుంగిందో అక్కడి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందులోనూ ఇది కేటగిరీ 1లో ఉందని చెప్పి కేంద్రం చెప్పడం మరి సమస్యాత్మకంగా ఉందనడానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనమైతే
చెప్పొచ్చు. మరి ఈ రకంగా మేడిగడ్డ మరి సరిగ్గా చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. మనందరికీ తెలుసు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి విషయంలోనూ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల ముందుకు వెళుతూ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అండగా ఉండబోతుందని తెలియజెప్పడానికి తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా మేము సైతం అంటూ మరి చెయ్యి కలిపి కాంగ్రెస్ పార్టీ ముందుకైతే వెళుతుంది. తాము చేసిన మంచిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. మిగతా బీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే చాలా మంచి విజయాలను అయితే సాధిస్తుంది. మరి దానికి ఉదాహరణ మరి జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా ఉండటం. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 20 మందితో కూడిన జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి అందించారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజు నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, సీతక్క, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జి వివేకానంద, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాగేటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానికి మరి తమ సాయి శక్తులను కూడా మరి వాడుతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాబితాను విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించారు. కమిటీలను పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు, కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా మరి దీనిలో పాలు పంచుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి మేము సైతం అంటూ మంత్రులందరూ కూడా ముందుకు కదలటం కాంగ్రెస్ పార్టీ విజయాలకి కొనసాగుతుంది అనడానికి ఇది ఒక మనం ఉదాహరణగా చెప్పచ్చు. చూడాలి. అయినా మున్సిపల్ ఎన్నికల ఓటర్ నాడి ఏ విధంగా ఉండబోతుంది, మున్సిపల్ ఎన్నికల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఈ ఎన్నికల్లో మరి ఓటరు ఏ విధంగా మరి ఎవరికి ఏ పార్టీకి జై కొట్టబడుతున్నాడని మరి కొన్ని రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అదేవిధంగా జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం, ఆర్థిక సర్వే ప్రతిపాదనలు. మరి జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంట్ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విషయంలో కఠిన ఆంక్షలను ప్రతిపాదించింది. చిప్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాలో ప్రసారం కాకుండా మరి